అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ప్రతి ఒక్కరూ ఆలయానికి వెళ్తూ ఉంటారు, కానీ చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. అసలు ఆలయ దర్శనం అనేది ఏ విధంగా చేసుకుంటే పూర్తి ఫలితం లభిస్తుంది తెలియజేయండి. వాళ్ళు ఏంటంటే ఆలయానికి ఎందుకు వెళ్తున్నాం అనే ఒక స్పృహ ఉండాలి. ఇప్పుడు మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధకాములు, జ్ఞానులు. అంటే ఆర్తితో వెళ్తాము, జిజ్ఞాస ఏదో వస్తుందేమో అనేటువంటిది, ఏదో ఉందేమో అనే భావంతో. అర్థము, కామము అంటే ధనం కావాలి, మనకి ఏదైనా కోరిక తీరాలి. జ్ఞానంతో, ఇక్కడ ఈ నాలుగుట్లో ఏది చాలా గొప్పదంటే జ్ఞానంతో వెళ్ళడం గొప్పది. ఎలా అంటే ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు ఎందుకు చూసుకుంటారు ఎవరైనా? నేను వాళ్ళ వల్లే మేము వచ్చాం కాబట్టి, వాళ్ళు అనేది లేకపోతే నేను లేను అనేటువంటిది ఒక క్లారిటీ ఉంది మనకి, ఒక జ్ఞానం, కృతజ్ఞతాభావం, జ్ఞానం. ఈ విశ్వం మొత్తం నడిపించేది ఆయనే. మనం చేసుకునే కొన్ని ఉంటే మనకు సంబంధం లేకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు తిన్నది ఎవరు అడిగిస్తున్నాడు లోపల? స్వామివారు చాలా స్పష్టంగా చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ, మీరు భుజించి భక్ష్య భోక్ష్య లేక్ష్య పదార్థంలో జీర్ణం చేస్తున్నా అన్నాడు లోపల కూర్చొని. ఎట్లా అవుతుంది అది? మీరు ఏది ఫుడ్ తిన్నా అది రక్తంగా మారుతుంది, మలంగా మారుతుంది, మీకు కావాల్సిన వైటమిన్స్గా మారుతుంది. అలాంటి మిషన్ ఏదైనా ఉందా అసలు? మీరు ఏది తిన్నా వితిన్ అవర్స్లో ఇలా మారిపోయే మిషన్ ఇప్పటిదాకా మనం కనిపెట్టలేదు. ఏది తిన్నా, మాంసం తిన్నారా, చికెన్ తిన్నారా, లేకపోతే ఫ్రూట్స్ తిన్నారా, ఏం తిన్నా మీకు అది పనికొచ్చేలా తయారవుతుంది. అవునా కదా? అలా ఏంటంటే కృతజ్ఞతాభావంతో ముందుగా వెళ్ళాలి మనం. సరే, మనకుండే కష్టాలను బట్టి ఆర్తితోనో, జిజ్ఞాసతోనో, అర్ధకామాలతోనో వెళ్తాం. పరమాత్మే చెప్పాడు, వారిని ఆయా విధములుగా అనుగ్రహిస్తున్నాను అన్నాడు. అంటే మీకు ఒక ఎమోషన్, ఒక కోరిక, ఒక ఫీల్ వెళ్తున్నాం. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటో చెప్తాను. ఒక క్షేత్రానికి వెళ్ళంగానే మన మైండ్ ఏంటో ఇక్కడ సరిగ్గా సదుపాయాలు సరిగ్గా లేవు, లైన్లో చూసుకునేవాడు సరిగ్గా లేడు, టికెట్స్కి ఇక్కడ సరిగ్గా బోర్డు పెట్టాలి కదా, అవన్నీ కరెక్ట్, నేను కాదనట్లే. వచ్చినటువంటి భక్తుడికి ఒక గైడింగ్ కరెక్ట్గా ఉండాలి. కానీ అక్కడ నువ్వు వెళ్ళింది దేనికి? ధ్యాస అనేది కోల్పోతారు ఉంటుంది. నువ్వు దేనికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు? అమ్మ అన్నప్పుడు, అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఊర్లో ఉన్నాడు ఒక వ్యక్తి, ఏదో సిటీకి వచ్చాడు, మళ్ళీ ఊరు వెళ్ళాడు. వెళ్ళంగానే అమ్మ నువ్వేంటి ఇలాంటి చీర కట్టుకున్నావు, నువ్వేంటి కింద కూర్చుంటున్నావు, నీ చెప్పులు ఏంటి ఇలా ఉన్నాయి, ఇవన్నీ అంటావా? నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి, నువ్వు కొంచెం నల్లగా ఉన్నావేంటి, కొంచెం తెల్లగా ఉంటే బాగుంది కదా, నువ్వు కొంచెం పొట్టిగా ఉన్నావేంటి, పొడుగున్న ఇవన్నీ పెంచుతావా? క్షేత్రాన్ని ఎంచడం కూడా అలాంటిది. ఒక తల్లిని, ఆ పరమాత్మని ఎంచినట్టే అనమాట. కాబట్టి అలాంటి పిచ్చి పనులు అసలు చేయకూడదు. ఇంకోటి ఏంటి, చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ తోచుకులాటలు, దూరిపోవడం, ఇంకోటి ఏదో చేయడం చేస్తూ ఉంటారు. అక్కడ ఏంటి, పరమాత్మ అనుక్షణము మనం ఏం చేస్తున్నామో పరిశీలిస్తూ ఉంటాడు. ప్రతిదీ కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ కూడా ఆ స్పృహతో మనం ఉండాలి. అక్కడికి ఎందుకు వెళ్ళాము? పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం వెళ్ళాము. అనుగ్రహం కోసం వెళ్ళిన వాడివి నువ్వు మళ్ళీ పక్కోడితో గొడవ పెట్టుకుంటూ ఉంటే ఎట్లా? ఆ వ్యక్తి కూడా భక్తుడేగా, అక్కడ చూసుకునే వాళ్ళు కూడా భక్తులేగా. వాళ్ళకి నియమింపబడ్డారు అంటే, ఎగ్జాంపుల్ ఏదో టెంపుల్కి వెళ్ళాం, ముఖ్యంగా పెద్ద పెద్ద క్షేత్రాల్లో బాగా గొడవలు జరుగుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఏదో దక్షిణ వేస్తాం, వేసినప్పుడు మళ్ళీ ఆ దక్షిణ వేయడం కాకుండా, అమ్మో వీళ్ళకి బాగానే వస్తుంది రోజు, అక్కడ ఉన్నాడు, వాడికి కర్మ, ఆ యోగం ఉంది అంతే. పరమాత్మ దగ్గర నిలబడి దక్షిణ తీసుకునే యోగం ఉంది. నువ్వు దాన్ని ఇంకా 10 లెక్కలు వేసుకుంటా అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఇవన్నీ ఈ లౌకికమైనటువంటివన్నీ నీ మైండ్లో వస్తే అసలైనటువంటి కాన్సెప్ట్ పోతుంది. ఇవాళ రేపు ఏమవుతుందంటే, ప్రతి మనిషిలోని ప్రతి అంశంలోని లౌకిక సంబంధమైనవన్నీ తీసుకుంటున్నాం. ఎలా అంటే, ఒకప్పుడు ఏదైనా హోటల్కి వెళ్తే చక్కగా తినొచ్చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. వెళ్ళాము అంటే ఆ హోటల్ ఎంత కట్టుంటాడు, వీడికి ఎంత సేల్స్ అవుతుంది, ఎంత మిగిలి ఉంటుంది, బ్లాక్ మనీ పెట్టి ఉంటాడా, వైట్ మనీ పెట్టి ఉంటాడా, అమ్మో ఇంత రేట్ వేస్తున్నా అంటే వీడికి బాగానే మిగులుతుంది, రకరకాల క్యాలిక్యులేషన్స్ చేస్తున్నాం. ఒక సినిమా చూస్తే మరి హీరోకి ఇన్ని కోట్లు వస్తున్నాయిగా అంటే ఏమైపోయిందంటే, ఇవన్నీ ఇన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకోవడం వల్ల ఇది ఆఖరికి మన పర్సనల్ లైఫ్లో కూడా వచ్చేస్తుంది. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఒక అబ్బాయి అన్ని క్యాలిక్యులేషన్స్ ఏంటి, ఈ అమ్మాయి కూడా జాబ్ చేస్తే మరి నేను ఒక 50, అమ్మాయి ఒక 30, 20 సంపాదిస్తే 80 అయితే సరిపోతుంది, జాబ్ లేని అమ్మాయిని నేనేం చేసుకుంటాను అనుకుంటాడు. అమ్మాయి కూడా అంతే.
ఈ కంపెనీలో చేసేవాడైతే బాగుంటాడు, నాకు ఇంత. అంటే నువ్వు ఎప్పుడైతే క్యాలిక్యులేషన్స్లోకి వెళ్ళిపోతుంటావో తప్పనట్ల, కానీ అన్నిట్లో క్యాలిక్యులేషన్స్లోకి వెళ్ళకూడదు. నీకు వచ్చే జీతాన్ని నువ్వు ఎలా ఖర్చు పెట్టుకోవాలి, ఎలా సేవింగ్ చేయాలో చెయ్యి, తప్పులేదు. కానీ లోకంలో ఉండే అన్నిటినీ క్యాలిక్యులేషన్ చేసుకునేసరికి ఈ మైండ్ సెట్ కాస్త నువ్వు ఆలయానికి వెళ్ళినా అదే ఉంటుంది. అమ్మ ఈరోజు ఇన్ని టికెట్స్ కట్ అవుతున్నాయి, బాగానే వస్తుంది తిరుపతికి ఆదాయం, లడ్డు మీద ఇన్ని డబ్బులు వస్తున్నాయి, లేకపోతే మా వీధి పక్కనే టెంపుల్స్ చాలా కమర్షియల్ అయిపోయింది, మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే అసలు కాన్సెప్ట్ పక్కకు పోతుంది అంటున్నా. ఫస్ట్ ఈ లౌకికమైన వ్యవహారాలు పచ్చిపోండి. నీకు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, లేకుంటే ఇంట్లోనే కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోండి స్వామివారిని. మీరు ఎక్కడ ధ్యానం చేసుకుంటే అక్కడికి వస్తాడు. మీకు ఒకవేళ ఏదైనా చేయాలనుకుంటే ఆ టెంపుల్కి ఏదైనా చేయండి. కానీ అక్కడికి వెళ్ళి తోసుకోవడాలు, ఒకరి మీద ఒకరు అరుచుకోవడాలు, అక్కడికి వెళ్ళి గోడ ఆనించి కూర్చోకూడదు తెలుసా ఆలయంలో. ఆలయ గోడలకు ఆనించి కూర్చోకూడదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ప్రసాదం ఇంతే తీసుకోవాలి, ఎంత దొరికితే అంత తీసుకొని భోజనాలు చేసినట్టు చేస్తే అది ప్రసాదం అవ్వదు. ప్రసాదం మలంగా మారకూడదు అంటారు తెలుసా మీకు. అంటే చాలా తక్కువ తీసుకోవాలి ప్రసాదాన్ని. కాకపోతే అక్కడ కొంచెం టేస్ట్ ఉంది, ఓ లడ్డు ఎక్కువ తినాలనిపించింది, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అంతేగాని నువ్వు ప్రసాదమే ఇంకా ఫుడ్ అంతా తినేయాలనేటువంటి భావన అలాంటివి కూడదు. అక్కడికి వెళ్ళినప్పుడు అందుకే చూడండి, ఏ ఆలయానికి వెళ్ళినా ఫస్ట్ విగ్రహాన్ని చూడండి అంటారు, కళ్ళు మూసుకొని చూడాలన్నమాట. ఫస్ట్ కళ్ళు మూసి దండం పెట్టకూడదని కాదు, నువ్వు వెళ్ళింది అంత దూరం వెళ్ళింది దర్శనం కోసం కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకొని బయటకు వచ్చేస్తే కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటారు. ఎందుకు అంటే స్వయంభూ ఏవైతే కొన్ని ఉంటాయో కొన్ని క్షేత్రాలు, ఇప్పుడు తిరుపతి ఉంది, తిరుపతి క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి స్వయంగా అక్కడ వెలిచాడు. స్వయంగా వెలిచాడంటే ఆయన 2 అడుగులు వెనక్కేసి అలా విగ్రహం అయిపోయాడు. ఆయన ఎవరో చెక్కింది కాదు, అది ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి అలా అయిపోయాడు. అప్పుడు అంత దివ్యమంగళ స్వరూపాన్ని నువ్వు వీక్షించడం ద్వారా, ఈ రవిచంద్రులు అంటారు కళ్ళని, ఈ కళ్ళతో వీక్షించడం ద్వారా నీకు నీ శరీరంలో కావచ్చు, మనసులో కావచ్చు, నీ కర్మలు కావచ్చు తొలగిపోవడం జరుగుతాయి. అందుకని వీక్షించాలి, ఆస్వాదించాలి. అబ్బాయి ఏం దర్శనం జరిగిందండి, ఏం ఉన్నారు వెంకటేశ్వర స్వామి, ఎంత బాగుందో ఫీల్ అవ్వగలగాలి. కొంతమంది అబ్బా వెంటనే దర్శనం అయితే బాగుంది, 2-3 గంటలు కూర్చుంటున్నాం. అసలు నువ్వు కొండెక్కి ఆ లైన్లో నిలబడ్డప్పుడు హరినామ స్మరణ, వెంకటేశ్వర స్వామికి వెళ్తే హరినామ స్మరణ, అమ్మవారి టెంపుల్కి వెళ్తే అమ్మవారి స్మరణ చెయ్యి. నీకు అంతసేపు ఉండడానికి అమ్మవారు నీకు అనుగ్రహించింది, అదే అదృష్టంలా భావించాలి, అది అదృష్టంగానే ఆలయంలో ఉండడం. అలాగే గురుగారు, నవగ్రహాల్ని మనం ఏ విధంగా దర్శించుకోవాలి పూర్తిగా చెప్పండి. ఇప్పుడు నవగ్రహాల విషయంలో కొన్ని రూమర్స్ ఉన్నాయి. అంటే ఎట్లాగా, నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాటిని ముట్టుకోకూడదు, అదేం కాదు. నవగ్రహాలు దర్శించుకున్నాక కాళ్ళు కడగాలి, ఇలాంటివన్నీ మీరు అంటే ఇక్కడ ఒకటమ్మా, మీకు అక్కడ నూనె ఏదైనా ఉంది అంటుకుంది, అది మళ్ళీ అదే తీసుకెళ్ళి మళ్ళీ ఆలయంలోకి వెళ్తాం కదా. ఆలయం అంటే అనవసరంగా మన పాదాల వల్ల ఆ చెత్త తీసుకెళ్ళి అక్కడే వేస్తామేమో. నూనె ఇప్పుడు శనికి నూనె పోస్తారు, ఆ నూనె అంతా కింద గారింది, మనం అదే మట్టేసాం. నేను తీసుకెళ్ళి అక్కడ చెత్త చేయకూడదు కాబట్టి నేను కడుక్కోవాలి, అందువల్ల కడగడమే తప్ప. అంతేగాని ఇదేదో ఈ నవగ్రహాలు వచ్చేసి మనల్ని ఏదో పీడిస్తాయి అనుకుంటే అదేమైనా భూతాలా ప్రేతాలా పీడించడానికి? నవగ్రహాలు వాళ్ళు కూడా దేవతలే, దేవతను దూషించిన ఫలితం వస్తుంది మీరు కనుక అలా ఫీల్ అయితే. కాబట్టి నా పాదాలతో మళ్ళీ ఇక్కడంతా చెత్త చెదారం నా కాళ్ళకి అంటించుకున్నాను, ఇది తీసుకెళ్ళి మళ్ళీ గుళ్ళోకి తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు కదా. కాబట్టి నేను శుభ్రంగా కాళ్ళు కడుక్కొని వెళ్తాననే భావనతో వెళ్ళాలి. కానీ అయితే గురుజీ, నవగ్రహాలని మీరు అన్నారు కొన్ని అపోహలు ఉంటాయి, రూమర్స్ ఉంటాయని, నవగ్రహాలని తాకవచ్చా గురుగారు? తాకకూడదని ఏం లేదమ్మా, కాకపోతే ఏంటంటే అందరూ తాకి అంతా పిచ్చి పిచ్చిగా చేస్తారు, ఎవడు ఎలా ఉంటారు అని కొన్ని ప్లేసెస్లో తాకొద్దని చెప్తారు. ఇక్కడ ఏంటంటే నీకు భావన ఏంటి మైండ్లో, అమ్మో శనిని ముట్టుకుంటే నాకు శని పట్టుకుంటుంది, అలా అయితే ఇంకేం, అసలు అలా ఏం కాదు. కొంతమంది ఆంజనేయ పాదాలు పట్టుకుంటే శని వస్తుంది, ఏంటది పాదాల దగ్గర తొక్కి పెట్టాడు కూడా అక్కడ ముట్టుకుంటే శని వస్తుంది, అంత ఈజీగా వస్తుంది అనుకుంటున్నారు. ఒక కర్మ రావడం అంటే, శని అంటే కర్మ, అందులో గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది, అంత ఈజీగా వచ్చేసేటట్టయితే ఇంకేమి, అంతే కదా. బాగా అపరకు పేరుంటున్నాడు, ఆయన తీసుకెళ్ళి శనిని ముట్టుకోమనండి, అవుతాడేమన్నా సడన్గా అప్పటికప్పుడు పోతాయి అన్నీ, తాకకూడదు అనే నియమం అయితే. అలా అయితే ఇప్పుడు లక్ష్మీదేవి పాదాలు ఉంటాయి, పోయి ఇట్లా ముట్టుకోగానే వెంటనే వీడికి అప్పటికు పీరియడ్ అయిపోతాడా? వీడికి కర్మ ఉంటుంది ఒకటి, కర్మని బట్టి. కాకపోతే నువ్వు ఏ భావనతో తాకుతున్నావు, అమ్మ లక్ష్మీ అమ్మవారి నాకు మంచి జరుగుతుందనో, లేకపోతే అమ్మవారి పాదాలు నేను తాకాలనే భావనతో తాకడం లేదు. అందరికీ లక్ష్మి, ఈ విశ్వంలో ఉండే లక్ష్ములన్నిటికీ ఇవిడే కదా,
అనే భావనతో నువ్వు తాగినప్పుడు నీకు అనుగ్రహం వస్తుంది. అంతేగాని ముట్టుకోగానే మారిపోయేటట్టు ఏంటి, అదేమైనా మంత్రం, ఇలా ముట్టుకోగానే వీడు పేదవాడైపోతాడు ఇలా గొప్పవాడు అయిపోతాడని అది తాకొద్దని అయితే నియమం లేదు. తాకొద్దనేం అలాగే లేదు. కాకపోతే మనం అనవసరంగా అంత చెత్త చెదారం చేస్తామనే ఉద్దేశంతో కొన్ని టెంపుల్స్లో కొన్ని ఆంక్షలు పెడతారు. అందులో కొన్ని ఇప్పుడు కొన్ని కొన్ని శివాలయాల్లో కొన్ని తాకొచ్చు, కొన్ని తాకను ఉంటాయి. అవి వేరు మళ్ళీ. అట్లా ఇప్పుడు మనకి స్వయంభూ కొన్ని ఉంటుంటాయి. ఇప్పుడు శ్రీశైలం వెళ్ళాం, శ్రీశైలం. అక్కడ స్పర్శ దర్శనం అని ఉంటుంది. లేకపోతే కాశీ వెళ్ళాం, అలా స్పర్శ దర్శనాలు ఉంటాయి. అలాంటివి తాకొచ్చు, కొన్ని తాకకూడనివి కొన్ని ఉంటాయి. అట్లా అది తాకేవా తాకూడనివా దాన్ని బట్టి వాళ్ళు తాకుతూ ఉంటారు. అట్లా అయితే గురూజీ మనం దేవాలయ దర్శనం కొందరు ఏంటంటే ఎప్పుడో వారికి కష్టాలు బాధలు వచ్చినప్పుడే దేవాలయం ఉందనేది గుర్తొస్తుంది, అప్పుడు వెళ్తూ ఉంటారు. కొందరు ఎప్పుడు దర్శించుకుంటూ ఉంటారు. అసలు ఆలయ దర్శనం అనేది మనం ఎప్పుడెప్పుడు చేసుకుంటూ ఉంటాం వల్ల మనలో పాజిటివ్ ఎనర్జీ కావచ్చు, మనకి శుభం కలుగుతుంది అని. మన ధర్మం ఆలయానికి వెళ్ళడం. ఆలయానికి ఎందుకు వెళ్తున్నాము అంటే కృతజ్ఞతాభావంతో అక్కడ మన వంతు ఏదైనా సహాయం చేయగలమా. మీరు ఎంత రెగ్యులర్గా వెళ్తూ ఉంటే అంత పాజిటివ్ ఎనర్జీ మీకు వస్తుంది. జిమ్కి రోజు వెళ్తే మంచిదా, వారానికి ఒకసారి వెళ్తే మంచిదా అంటే రోజు వెళ్తే ఫిట్నెస్ ఉంటుంది. ఆధ్యాత్మికమైనటువంటి శక్తి ఏదైతే మీకు రావాలనుకుంటారో రోజు పూజ చేయడం, రోజు ఆలయానికి వెళ్ళడం, రోజు ఏదైనా ఒక జపం చేసుకోవడం, మంత్రం తీసుకొని, ఇవన్నీ కూడా మీకు స్ట్రెంగ్త్ని పెరుగుతుంది. ఎందుకంటే ఆత్మశక్తి పెరుగుతుంది. ఆలయానికి వెళ్ళడం వల్ల ఆత్మశక్తి పెరుగుతుంది. జిమ్కి వెళ్ళడం వల్ల ఎలాగైతే శారీరకమైన శక్తి పెరుగుతుందో ఆత్మశక్తి పెరుగుతుంది. ఆత్మస్థైర్యం వస్తుంది దానివల్ల మీకు ఎటువంటి నెగటివ్ ఎనర్జీ మీ చుట్టూ రాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం అనుకుంటాం ఓన్లీ గ్రహస్థితి వల్ల, గ్రహస్థితి అనే కాదు, కొన్ని పిశాచ యోగాలు ఉంటాయి. ఆ పిశాచ యోగాలు మనిషికి కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనిషి డౌన్ఫాల్ అవ్వడం స్టార్ట్ అవుతాడు. రోజు ఆలయానికి వెళ్ళండి, ఎక్కడ డౌన్ఫాల్ అవ్వడం మనిషి. కనీసం ఉన్న స్థితిలో అయినా అలా ఉంటాడు, నువ్వు కోటీశ్వరుడు అవ్వకపోయినా. కనీసం ఏ కష్టాలైనా అంటే దాని నుంచి కష్టము అంటే ఇక్కడ ఫేస్ చేసే స్ట్రెంగ్త్ ఒకటి ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా ఫేస్ చేసే స్ట్రెంత్ వస్తుంది. కష్టం రాకపోవడం కాదు, కష్టాన్ని తట్టుకునే అధిగమించే శక్తి వస్తుంది. అలాగే ప్రదక్షిణాల గురించి కొంతమంది 3 ప్రదక్షిణాలు చేస్తే మంచిది అంటారు, కొంతమంది 9 ప్రదక్షిణాలు అంటుంటారు. దీని గురించి పూర్తిగా వివరించండి. కరెక్ట్ అయితే 3 సరిపోతాయమ్మా. మొక్కు ఉన్నప్పుడు ఇప్పుడు చిరుకుని బాలాజీ 41 ప్రదక్షిణాలు చేస్తారు, అది మొక్కు వేరు. మొక్కును బట్టి ఇన్ని ప్రదక్షిణాలు చేయడం, కొంతమంది 108 ప్రదక్షిణాలు చేస్తారు. నాకు తెలిసి ఒక టెంపుల్లో ఒక బాగా ఏజ్డ్ పర్సన్, ఇప్పుడు లేదు ఆవిడ, ఒక 80-90 ఏళ్ళు ఉండేది, అప్పుడు రోజు 108 ప్రదక్షిణాలు చేసేది. అంటే అదొక ఆనందం. ఇక్కడ ఏంటంటే నువ్వేం చేసినా ఆనందంగా చేయి, హ్యాపీగా చేయి. అంతేగాని ఏదో ఇప్పుడు చేయాలి, ఇప్పుడు అనేసుకున్నాను బాబోయ్ ఏంటిది ఎప్పుడవుతాయి అలా చేయకు. ఎందుకంటే నువ్వు మనసులో అనుకునే ప్రతిదీ కూడా భగవంతుడికి తెలుస్తుంది. అలా చేస్తే నీ రిజల్ట్ అలాగే వస్తుంది అంట. నేను ఒక విషయం అనుకొని మనం వెళ్ళాము, ఏదో కష్టంగా వెళ్ళాము, నీకు వచ్చే రిజల్ట్ కూడా కష్టంగానే వస్తుంది. నువ్వు ఇష్టంగా వెళ్ళావు, ఇష్టంగానే వస్తుంది నీ రిజల్ట్ కూడా. అలాగే దేవుని గుడికి వెళ్ళి వచ్చేటప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంటికే రావాలి అంటూ ఉంటారు. ఇది దీనిలో ఎంతవరకు ఉంటారంటే ఏం లేదు, ఆ ఎనర్జీ డైరెక్ట్గా ఇంటికి వస్తుందని. అంతేగాని ఎక్కడికి ఏం పోదు, అదేమి అంత ఈజీగా అయితే ఇటంగానే ఇటు వెళ్ళిపోవడం లాంటివి ఏం జరగవు. అయితే గుడి ముందు చాలా మంది బిచ్చగాళ్ళు ఉంటుంటారు గురువు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు కాలంలో వారు అంటే నిజంగా వారి పరిస్థితి బాగాలేక బిచ్చగాళ్ళు అవ్వడం వేరు, లేదంటే అందరికి కొంతమంది వేస్తూ ఉంటారు. దీని గురించి గుడి ముందు వేసే దాని గురించి పూర్తిగా వివరించండి. ఇప్పుడు బిచ్చగాడికి నువ్వు డబ్బులు వేయడం అనేది వంటిది కూడా ఇక్కడ 2 రకాలుగా కొంతమంది ఏం చేస్తారంటే బెగ్గర్స్ వేయనండి, ఎవరికైనా కావాలంటే ఒక వాళ్ళు బాగుపడడానికి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తా, సపోర్ట్ చేస్తా అంటారు. అది మంచి పద్ధతి. ఎందుకంటే బెగ్గర్స్ వేయడం వల్ల అనవసరంగా పెరిగిపోతున్నారు, అదొక బిజినెస్లో తయారైపోయింది అనేటువంటి భావంతో కొంతమంది ఉంటారు. కొంతమందికి పాపం వాళ్ళ స్థితి అలా అయిపోద్ది, బెగ్గింగ్ చేసుకుంటే కానీ వాళ్ళు బతకలేని స్థితిలో ఉంటారు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే మనం చూడగానే వెంటనే దాన్ని డెసిషన్ చేయలేము, డిసైడ్ చేయలేము. గుడికి వెళ్ళొచ్చి ఖచ్చితంగా వాడు వెయ్యాలా అని చెప్పి వెయ్యాలని నేను రూల్ ఏం లేదు. గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా వెయ్యాలని రూల్ లేదు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీరు మంచి పని చేయడం ముఖ్యం అక్కడ. ఇప్పుడు నేను మొన్న ఏదో చూసా, ఏదో మాట్లాడుకుంటున్నప్పుడు బెగ్గర్స్కి వెయ్యకపోతే ఏమైనా శాపం తగులుతుందా అంటే ఇక్కడ ఒకటే అలా కాదు. ఇక్కడ ఏంటంటే నువ్వు వెయ్యాలనిపిస్తే లేకపోతే లేదు, దానివల్ల నీకు వచ్చేది కాదు అని వాళ్ళతో వద్దు లేదు మంచి చేయగలగాలి. అంటే నువ్వు బెగ్గర్కి వేయడం కంటే కూడా ఇంకోటి నువ్వు హింస పెట్టకపోతే మంచిది దానికంటే. ఎలా అంటే ఇప్పుడు నువ్వు ఒకడిని ఏదో అన్యాయం చేసి నువ్వు డబ్బులు కొట్టేసావు, ఎగ్జాంపుల్, నువ్వు మళ్ళీ అందరం తీసుకుని బెగ్గరికి వేసావు, అదే నీకేం పుణ్యం ఏం రాదు. అది నువ్వు ఇక్కడ అన్యాయం చేసావుగా,
అంటే వాళ్ళకి ఇవ్వకపోతే కొంతమంది ఏంటంటే లేదు నా దగ్గర లేవు అంటుంటారు. ఆ మాట కూడా అంటూ ఉండకూడదు. నిజంగానే లేకుండా పోతే అని అంటూ అట్లా ఏం ఉంటారు. కాదు. ఇవన్నీ నిజంగా అపోహలు. చిల్లర లేనప్పుడు లేదని చెప్పొచ్చు, లేకపోతే నేను మ్మ్. ఇవ్వనని చెప్పొచ్చు డైరెక్ట్గా. కాకపోతే మాటి మాటికి లేదు 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 అనేటువంటి వర్డ్ వాడకూడదు. వాడకూడదు మన అంటుంటారు. వాక్ కంటూ ఒక శక్తి ఉంటుంది కదా, లేదు లేదు అంటే అది లేకుండా పోతుంది అంటారు, అది నిజమే అది. కాకపోతే బాబు ఎల్లు బాబు అనొచ్చు మనం, నా దగ్గర లేదు నిజంగా లేదు చూసుకోండి అని ఉంచుకొని లేకపోవడం అలా చేయకూడదు అంతే. వాళ్ళు కూడా ఇప్పుడు స్కానర్స్ పెట్టుకుంటున్నారండి లేవంటే. అయితే మీరు అన్నట్టు వేరే వాళ్ళని మోసం చేసి వీళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏం అంటే ఒకరిని మోసం చేసి ఒకరికి దానం చేయడం వల్ల అదేం ఉండదు. ఉమ్, అది అనవసరంగా మనం ఈ మోసం చేసిన ఫలితం ఒకటి వస్తుంది కదా, ఇది దీని ఫలితం రాకపోగా. ఉమ్. అయితే గురుగారు ఆలయంలో చాలా మంది దానం చేయాలి అనుకుంటే ఏ దానం చేయడం శ్రేష్టమైంది? ఎప్పుడైనా కూడా అమ్మ అన్నిటికంటే అన్నదానం గొప్పది. అవతల వాడికి ఏది లేదో అది ఇవ్వడం గొప్పది. ఇప్పుడు ఒక రోడ్డు మీద ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు, చలికాలం, దుప్పటి కూడా లేదు, దుప్పటి ఇవ్వడం మంచిది. అక్కడ ఏది అవసరం అది ఇవ్వాలి. దాహం వేస్తుంది, నీళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు మీకు బాగా దాహం వేస్తుంది, బిర్యానీ పెడితే ఏం చేస్తారు, నాకు బిర్యానీ కదా ఫస్ట్ నాకు నీళ్ళు ఇవ్వండి అంటాం. మనిషికి ఏది అవసరమో అది నువ్వు దానం చేయి. విద్య అవసరమో విద్య దానం చేయి, నీళ్ళు అవసరం నీళ్ళు దానం చేయి, బట్టలు అవసరం బట్టలు దానం చేయి. అంటే ఆలయానికి సంబంధించి కొంతమంది దానం ఇస్తూ ఇస్తూ ఉంటారు ఉంటారు. బండలు అక్కడ ఏది అవసరమో నిర్మించేటప్పుడు. అక్కడ ఏది అవసరమో అది ఇవ్వాలి. అవసరమైంది ఇప్పుడు ఇవ్వడం. భార్యాభర్తల్లో కూడా చూడండి, నాకు ఇవన్నీ కాదండి ఆవిడ అతను మాట్లాడడం కావాలంటది కొంతమంది. ఏంటి నీకు నగలు కొనిస్తున్నాను, నీ పేరు మీద ల్యాండ్ కొన్నాను, నీ పేరు మీద కారు కొన్నా, ఇవన్నీ నాకు వద్దు, నువ్వు అసలు స్పెండ్ చేయట్లేదు, నాకు అది అవసరం అంటది భార్య, లేదా భర్త అంటాడు. అప్పుడు వాళ్ళకి అదే అవసరం. అర్థమైందా మీకు? అది వాళ్ళ అవతల వాళ్ళకి ఏం కావాలో అది నువ్వు ప్రొవైడ్ చేయగలిగితే దట్ ఈస్ ద గుడ్ అంట నేను. అది మాట సాయం కావచ్చు, ఎమోషనల్ సపోర్ట్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. అవసరమైన దాన్ని ఇవ్వడంలో వారికి పూర్తి ఫలితం ఆనందం వస్తుంది అంటారు. ఆలయ దర్శనం గురించి పూర్తి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.